నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మూడు శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చ. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై అధికారులకు సూచన. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని పవన్ వెల్లడి. బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్. జగన్ కు స్వాగతం పలికిన వైకాపా శ్రేణులు. గన్నవరం నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్. లడఖ్ లో ఏపీకి చెందిన 3 సైనికులు మృతి. లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో 5 సైనికుల్లో మృతి చెందిన 3 జవాన్లు. శోక సముద్రంలో 3 జవాన్ల కుటుంబ సభ్యులు. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చించారు. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై అధికారులకు సూచనలు జారీ చేశారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించినట్లు సమాచారం. మరొక వైపు సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకు తుది కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు 3 శాఖల పనితీరుపై సమీక్ష నిర్వహించారు. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై సీఎం సమీక్ష చేపట్టారు. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు చేర్పులపై సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వంలో ఇసుక మాఫియా వ్యవహారాలపై చర్చించారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇసుక మాఫియా నడిచిందని చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇసుక మాఫియా అరాచకాల వలన ఏకంగా అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. గత ప్రభుత్వం రోడ్ల నిర్మాణం విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని గతంలో తెలుగుదేశం ఆరోపణలు చేసింది. ఈ నేపథ్యంలో ముందుగా రోడ్ల మరమ్మతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. సీఎం చంద్రబాబు బుధవారం అమరావతిపై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. రాజధాని పరిస్థితులపై శ్వేతపత్రం విడుదలకి మంత్రి నారాయణ తుది కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. రేపు శ్వేతపత్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రికి మంత్రి నారాయణ అధికారులు బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇటీవల తన కూతురు కిడ్నాప్ కు గురైందని ఓ మహిళ నాకు ఫిర్యాదు చేసిందని తెలిపారు. దీనిపై విచారణ చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలీసులు అద్భుతంగా పనిచేసి జమ్మూ కాశ్మీర్లో ఆ అమ్మాయి ఆచూకీ గుర్తించారు. నెలల క్రితం కేసును 2 రోజుల్లో ఛేదించారు. అక్కడి పోలీసుల సాయంతో వారిని విజయవాడకు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే ప్రభుత్వం తలుచుకుంటే ఏం చేయగలదు అని నిరూపించడానికి గత 5 ఏళ్లలో ఎంతమంది ఆడపిల్లలు అదృశ్యమైనా అప్పటి ప్రభుత్వంలో కదలిక రాలేదు. ప్రస్తుత పాలనలో జరిగిన మార్పును ప్రజలు గమనించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆడపిల్లల అదృశ్యం పైన పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడి ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసేలా చూస్తా. పోలీసుల సంఖ్యాబలం పెరగవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు. Now where are the forest area? That 564. Green color and this is complete range of Korea. How many kilometers is that? 235 square kilometers, including water body, which is 18% of the sanction. Which constitution falls under? So Talway. Can you just We have forest only in the Tuni area, sir, majorly. Rest of the Kakinada we do not have forest. Urban Vanam, Nagara Vanam మనకి వస్తుంది. Sir, Nagarvanam మన మున్సిపల్ ఏరియా లిమిట్స్ నుంచి 10 కిలో మన దగ్గర లేదు సార్. We do not have. We have a good scheme of developing urban Nagara Vanam. Sir, smart city concept కింద already lot of parks in Kakinada develop అయింది సార్. అండ్ దాని తర్వాత ఇప్పుడు ఎవ్రీ మున్సిపాలిటీ నుంచి ఒక 10 కిలోమీటర్స్. సార్ పంచాయత్స్కి వచ్చేసరికి 2 types ఆఫ్ ఫండ్స్ రిలీజ్ అవుతాయి సార్. జనరల్ ఫండ్ ఒకటి, 15th ఫైనాన్స్ ఒకటి. జనరల్ ఫండ్ అంటే అది హౌస్ ట్యాక్స్ కలెక్షన్ అవన్నీ సార్. 15th ఫైనాన్స్ మనకి. సో ఇప్పుడు వేరియస్ వర్క్స్ టేకప్ చేయగా మనకి ఇంకా 16 crores బ్యాలెన్స్ ఉంది సార్, అన్ని గ్రామ పంచాయత్స్తో కలిపి సార్. సో కాకినాడ డిస్ట్రిక్ట్ 15th finance నుంచి. Yes sir, 15th finance. 15th finance లో మనకి 25 కోట్లు వచ్చింది సార్. All గ్రామ పంచాయత్స్ 10 కోట్లు జనరల్ బేసిక్ కాంపోనెంట్స్ వన్ ఇస్ టైప్ గ్రాంట్. సార్ టూ టైప్స్ ఆఫ్ గ్రాంట్స్ సార్. ఒకటి బేసిక్ గ్రాంట్, ఇంకొకటి అన్టైడ్. టైడ్ అంటే డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ ఎక్స్క్లూజివ్లీ దానికోసమే ఖర్చు పెట్టాలి సార్.
అంటే వాటి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ డిఫరెంట్ హెడ్స్ ఉంటాయి సార్. బట్ బేసిక్ అవసరాలు మాత్రం డ్రింకింగ్ వాటర్, శానిటేషన్కి వాడతాం సార్. Not to increase the plan. We have informed, sir, and recently we have also asked to remove whatever is there. Okay, sir. What about the existing plans? Somewhere we are. We have people are very aware of that particular plan. It's very disruptive plan. Okay, ma'am. Yes. Sir, and the rest of the schemes are wildlife related, sir. In these wildlife schemes, The major budget is for the conservation of mangroves and. yes, sir, and the major budget is from CSR. గన్నవరం విమానాశ్రయానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ చేరుకున్నారు. ఆయనకి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. విమానాశ్రయం నుండి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. బెంగళూరు నుండి గన్నవరం విమానాశ్రయానికి వైసీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్నారు. వీరికి వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఘన స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రి మేరుగ నాగార్జున, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేల్లాపిరెడ్డి, మొండితో అరుణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. జై జగన్ నినాదాలతో గన్నవరం విమానాశ్రయం మారుమ్రోగింది. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయం నుంచి తాడేపల్లి నివాసానికి జగన్మోహన్ రెడ్డి బయలుదేరారు. లడఖ్లో నది దాటే ప్రయత్నంలో మృతి చెందిన 5 సైనికుల్లో 3 ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు. వాస్తవాధీన రేఖ సమీపంలో T-72 యుద్ధ ట్యాంకులో వెళ్తున్నప్పుడు లేబ్ కు 148 కిలోమీటర్ల దూరంలో శనివారం మంచు కరిగి షోక్ నది వచ్చే సైనిక ట్యాంకు కొట్టుకుపోయిన ఈ దుర్ఘటనలో ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాల్వపల్లె గ్రామానికి చెందిన జూనియర్ కమర్షియర్డ్ అధికారి జేసీఓ ముత్తుముల రామకృష్ణారెడ్డి, కృష్ణా జిల్లా పెడన మండలం చేవెండ్ర గ్రామానికి చెందిన సైనికుడు సాదరిపోయిన నాగరాజు, బాపట్ల జిల్లా రేపల్లె మండలం ఇస్లాంపూర్ గ్రామానికి చెందిన సుబాన్ ఖాన్ 3 అచంచలుగా పై స్థాయికి ఎదిగారు. ఇస్లామాపూర్ 100 ఇళ్లు ఉండగా ప్రతి ఇంటి నుంచి 2 వ్యక్తులు సైన్యంలో చేరి దేశానికి సేవలు అందించడం విశేషం. నాగరాజు సోదరుడు సుబ్బయ్య కూడా ప్రస్తుతం సైన్యంలో సేవలందిస్తున్నారు. ఏపీకి చెందిన 3 జవాన్లు మృత్యువాత పడడం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. లడఖ్లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు సాదరిపోయిన నాగరాజు, సుబాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని నారా లోకేష్ స్పష్టం చేశారు. లడఖ్లో యుద్ధ ట్యాంకులో నదిని దాటడంలో శిక్షణ పొందుతున్న ఆర్మీ జవాన్లు హఠాత్తుగా వరద ప్రవాహం రావడంతో మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో మొత్తం 5 సైనికులు చనిపోగా అందులో 3 ఏపీకి చెందిన జవాన్లు ఉన్నారు. ఈ ఘటనపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఏపీకి చెందిన 3 జవాన్లు మృత్యువాత పడటం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. లడఖ్లో జరిగిన ప్రమాదంలో తెలుగు జవాన్లు సాదరిపోయిన నాగరాజు, సుబాన్ ఖాన్, ఎంఆర్కే రెడ్డి మృతి చెందడం బాధాకరమని పేర్కొన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని నారా లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన 25 రోజుల్లో చేసిన పనులపై సమీక్ష చేశామని ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు తెలిపారు. ముందుగా నిర్ణయించిన లక్ష్యాలకు అనుగుణంగా ముందుకు సాగుతున్నామని తెలిపారు. కాలువల్లో గుర్రపు డెక్క తొలగింపు కోసం ₹1 కోటి పైగా నిధుల్ని కేటాయించినట్లు తెలియజేశారు. గుంటూరు ఛానల్ పొడిగింపు భూసేకరణ కోసం 110 కోట్లు బడ్జెట్ కేటాయించామని సీఎంను అడిగామని అన్నారు. గుంటూరు ఛానల్ ఆధునీకరణ కోసం 336 కోట్లు అవసరం. ఆ నిధులు కూడా బడ్జెట్ లో కేటాయించమని అడిగా. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం కోసం 350 కోట్లతో అంచనాలు రూపొందించాం. ఇందుకోసం కేంద్ర నిధులు ఇవ్వాలని మంత్రి పెమ్మసానిని కలిసి విజ్ఞప్తి చేశామని తెలిపారు. కాలువల్లో పూడికి తీసేయాలి, కాలువలో మురుగునీరు ఎప్పటికప్పుడు వెళ్ళిపోవాలి. దీనికి కావలసినటువంటి డబ్బుల విషయంలో, ఇంకా ఏ విషయంలో మీకు ఏ ఇబ్బందులున్నా మా దృష్టికి తీసుకురండి, మేము సహకరిస్తాం. ఇకపోతే నేను అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ గారికి, ముఖ్యంగా మా పత్తిపాడు నియోజకవర్గానికి నోడల్ అధికారి గారు కూడా
మా ఆఫీసర్ని కోరేది ఏంటంటే మెడికల్కి సంబంధించినటువంటి సర్వీస్ ఇచ్చే విషయంలో గ్రామాల్లో ఏఎన్ఎం అవైలబిలిటీ కావచ్చు, లేదా హాస్పిటల్స్లో స్టాఫ్ నర్సులు కానీ డాక్టర్లు కానీ అవైలబిలిటీ కావచ్చు, ఎక్కడైనా కానీ మా పేషెంట్ వెళ్ళినప్పుడు వారికి మంచి సర్వీస్ ఇచ్చే విషయంలో మీకున్నటువంటి ఇబ్బందులు కూడా తెలుసుకున్నా ఆ ఇబ్బందులు కూడా తొలగించడానికి అన్ని విధాలుగా మేము చర్యలు తీసుకుంటాం. మొన్ననే హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్లో కూడా మేము రివ్యూ చేశాం. అక్కడ కూడా కొంత సిబ్బంది తక్కువగా ఉంది, కొన్ని ఫెసిలిటీస్ సరిగా లేవు. వాటికి సంబంధించినవన్నీ కూడా తొందరగా సొసైటీ ఏర్పాటు చేసి దానికి నిధులు తెప్పించే విషయంలో ప్లాన్ చేస్తాం. సో ఈ రెండు మాకు ఏవైతే రోడ్లు సంబంధించినటువంటి ప్రతిపాదనలు, అట్లాగే గుంటూరు ఛానల్ కానీ ఇరిగేషన్కి సంబంధించినటువంటి ప్రతిపాదనల్ని కార్యాచరణలో పెట్టే విషయంలో ఆరోగ్యానికి తర్వాత విద్యకు సంబంధించినటువంటి విషయాలు ప్రాధాన్యత తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఇక చివరిగా మీ అందరినీ నేను కోరేది, మీ ద్వారా కోరేది, ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్లు ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్లు కోరేటటువంటి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మధ్యవర్తుల్ని నమ్మి మీరు ఏదైనా మోసపోతే మీకు రావాల్సిన ట్రాన్స్ఫర్ కూడా జరగదు, నా దృష్టికి వస్తుంది. ఎందుకంటే నాకు మై ఓన్ రిసోర్సెస్. నేను ఇక్కడ కలెక్టర్గా చేశాను కాబట్టి ప్రతి గ్రామంలో నా మనుషులు ఉంటారు, వాళ్ళు వెంటనే నా దృష్టికి తెస్తారు. మా నాయకులు కూడా ఎటువంటి పరిస్థితుల్లో అలాంటివి చేయరు. బట్ మీరు ప్రలోభాలు పెట్టడం, ఏదో మళ్ళీ మధ్యవర్తులు ఎవరో ఒకరి ద్వారా మోసపోవడం అనేది చేయకూడదు. మీరు ఏదున్నా నేరుగా రండి, ఖచ్చితంగా మీకున్న ఎలిజిబిలిటీని బట్టి మేము ట్రాన్స్ఫర్లు కూడా చేస్తాం. కాబట్టి ఎవ్వరికీ మీరు ఎలాంటి పరిస్థితుల్లో కూడా ప్రలోభాలు గురి కావద్దండి, ప్రలోభాలు పెట్టద్దండి. ఇకపోతే ఈ చిన్న చిన్న ఉద్యోగాలు కూడా ఉంటాయి, ఏదో ఒక దాంట్లో సబ్ స్టేషన్లని లేదా ఇంకోటని. ఇది మేము ఒకటే నిర్ణయం, గ్రామంలో మా బూత్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, తర్వాత క్లస్టర్ ఇన్ఛార్జీలు, లీడర్లు ఉన్నారు. ఆ లీడర్లు అందరూ కలిసి ఆ కుటుంబాల్లో పేదలు అన్నటువంటి వాళ్ళకి, అది కూడా సామాజిక కోణం, 4 ఉంటే ఎస్సీలకు 1 2 ఇవ్వాలి, మిగిలిన వాళ్ళకి 2 ఇవ్వాలి, అంతేగాని ఒకే వర్గానికి ఇస్తామంటే కుదరదు. అన్ని విధాలుగా చేయాలనేటువంటి ఆలోచన, ఎక్కడ కూడా దాంట్లో కూడా పైసా అవినీతి జరగకూడదు అన్నటువంటిది మా దృష్టిలో ఉంది. ఇదే విషయాన్ని మీ ద్వారా తెలియజేయడానికి ఈరోజు ఏర్పాటు చేశాం. మళ్ళా ఈ నెలలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మీ దృష్టిలో ఏమైనా ఉంటే వాటిని తీసుకొని, ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఎందుకంటే గత 5 సంవత్సరాలే కాదు, గతంలో పనిచేసినటువంటి అనుభవం ఉన్న పాత్రికేయులు ఉంటారు, మీడియా మిత్రులు ఉంటారు, మీరు కొత్తగా వెళ్ళారు రాజకీయంగా, కాబట్టి వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా తీసుకొని అందులో కూడా మంచి చెడ్డ ఆలోచించుకొని ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరాన్ని గుర్తించారు. కాబట్టి మీ ద్వారా మేము చేయాల్సినటువంటి పనుల్లో ప్రాధాన్యతలు ఏంటి అన్నటువంటి విషయాన్ని తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. అందరికీ. పల్నాడు జిల్లా మాచర్లలో పెన్షన్ పంపిణీలో సచివాలయ ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించారు. ఎరుకుల కాలనీలో లబ్ధిదారులకు 7,000 రూపాయలకి బదులు 6,500 రూపాయలు ఇచ్చారు. ఉద్యోగుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వారిపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. దీంతో సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ బాలు నాయక్ ను సస్పెండ్ చేశారు. అంతే ఏమండి ఇంత ఘోరం తాడేపల్లి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద గతంలో పోలీసుల కోసం వేసిన షెల్టర్లు మరియు పర్మిషన్ లేని వాహనాల రావటానికి వీలు లేకుండా ఏర్పాటు చేసిన ఎలక్ట్రికల్, హైడ్రాలిక్ బొలోట్స్ మరియు టోల్ గేట్స్ ని తొలగించిన ఆర్ఎన్బి మరియు విద్యుత్ శాఖ అధికారులు. ఈవీఎంలపై నిన్న కూడా నమ్మకం లేదని, ఇవాళ కూడా నమ్మకం లేదని, ఒకవేళ తమ పార్టీ 80 సీట్లు గెలిచినా అప్పుడు కూడా ఆ ఈవీఎంలపై భరోసా లేదని, ఈవీఎంలతో గెలిచినా ఆ ఈవీఎంలను తొలగించే వరకు తమ పోరాటం ఆగదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు. हजूरे आला आज तक खामोश बैठे हैं इसी गम में, महफिल लूट ले गया कोई जबकि सजाई हमने.
अध्यक्ष महोदय, मैं मॉडल ऑफ कंडक्ट जब चुनाव हुआ, लागू हुआ, उस समय मैंने देखा कि कुछ लोगों पर मेहरबान रही सरकार और कमीशन भी। मैं बहुत डिटेल में नहीं जाना चाहता हूं अध्यक्ष महोदय, लेकिन कहीं ना कहीं प्रश्न उस संस्था पे भी लगा है, और अगर उस संस्था पर प्रश्न लगा है तो लगाने वाली सरकार की वजह से लगा है। इसलिए अगर निष्पक्ष होगी वो संस्था तो न केवल हमारा लोकतंत्र स्वस्थ होगा, बल्कि हमारे लोकतंत्र और मजबूत दुनिया में दिखाई देगा। अध्यक्ष महोदय, ईवीएम पे मुझे कल भी भरोसा नहीं था, आज भी नहीं भरोसा। मैं 80 के 80 सीट जीत जाऊं तब भी नहीं भरोसा। और मैंने अपने चुनाव में कहा था अध्यक्ष महोदय कि ईवीएम से जीत करके ईवीएम हटाने का काम करेंगे। न ईवीएम का मुद्दा मरा है, न जाएगा खत्म। जब तक ईवीएम नहीं हटेगी हम समाजवादी लोग उस बात पर अड़ग रहेंगे। उत्तर प्रदेश अध्यक्ष महोदय वो प्रदेश है जिसने सरकार बीजेपी की बनवाई, एक बार नहीं 2 बार बनवाई, और उसी उत्तर प्रदेश के साथ कितना बड़ा भेदभाव, उत्तर प्रदेश के साथ बड़ा भेदभाव। मुझे याद है वो दिन जब प्रधानमंत्री जी एयरफोर्स के सबसे भारी वाहन हवाई जहाज से उतरे थे सड़क पर। वो अलग बात है कि उस प्रदेश के मुख्यमंत्री उनके साथ नहीं बैठ पाए थे, लेकिन वो एक्सप्रेसवे जो बना था और आज भी जो उत्तर प्रदेश में बन रहे हैं वो उत्तर प्रदेश के बजट से बन रहे हैं। लेकिन दिल्ली की तरफ से कोई एक्सप्रेसवे अभी नहीं दिया गया है। न केवल इंफ्रास्ट्रक्चर में भेदभाव हुआ है, बल्कि हमें याद है कि प्रधानमंत्री जी ने बड़े पैमाने पे गांव गोद लिए थे। और सोचिए, अगर देश के प्रधान सांसद अगर किसी गांव को गोद ले लें और उस गांव की तस्वीर न बदले, तो शायद मैं नहीं समझता हूं कि किसी गांव की तस्वीर 10 साल में बदली होगी। मुझे वो गांव जिसको उन्होंने गोद लिया, जो प्रधानमंत्री जी की आदर्श योजना थी उसके तहत जो गोद लिया गया था गांव, वो 5 वर्ष पहले खूब शोर हुआ था कि बनारस शहर की तरह डोमरी में चमचमाने लगेगा एक गांव। हकीकत में कुछ नहीं हुआ। उसकी दुर्दशा वैसी की वैसी है, जैसे था गांव वैसे ही का वैसा है। टूटी सड़कें, कच्ची पगडंडियां, उखड़े और टूटे हुए ईंट के खंजे, बदहाल हैंडपंप, पावरलूम और पंखे के जाली के कारखाने को आखिर कब तक रफ्तार मिलेगी जो उस गांव में काम होता था, लोग करते थे। खाली पड़े रसोई गैस के सिलेंडर, अंधाधुंध बिजली कटौती के बीच इस गांव के लोगों को हर सुबह मजदूरी की कभी ना खत्म होने वाली तलाश आखिर कब पूरी होगी। तो सोचिए, एक गांव की तस्वीर ये है। जो गांव कभी गोद लिया गया था उस गांव की भी तस्वीर नहीं सुधर पाई है। जो भाजपा के स्मार्ट सिटी के झूठे सपने में गांव के लिए कोई जगह नहीं है। अपने गांव गोद लेने की जो बात कही थी, क्या वो भी जुमला था अध्यक्ष जी? पता नहीं जिस गांव को गोद लिया था उसका नाम भी किसी को याद है कि नहीं। मैं नाम पूछ करके किसी को शर्मिंदा नहीं करूंगा, क्योंकि अगर नाम याद है तो ये तो और भी बुरी बात है कि अपने नाम याद रखने के बावजूद भी कुछ नहीं किया। जिसे गोद लिया जाता है उसे अनाथ बनाकर छोड़ देना अच्छी बात नहीं है। और अगर तस्वीर अध्यक्ष महोदय बदली हो 10 साल में उन तमाम गोद लिए हुए गांवों की, तो मैं सत्ता पक्ष के लोगों से कहूँगा ज़रूर इस सदन में बात रखें, ज़रूर बताएं आप
जो बात మరణించిన ఆర్మీ జవాన్ ముత్తుముల రామకృష్ణారెడ్డి భౌతిక కాయాన్ని గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. రాచర్ల మండలం కాల్వపల్ల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సైనిక విన్యాసాల భాగంగా తూర్పు లదాఖ్లోని ఎల్ఏసీ సమీపంలో నదిని దాటుతున్న సమయంలో యుద్ధ ట్యాంకు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన ఘటనలో ప్రమాదవశాత్తు మరణించిన జేసీఓ ముత్తుముల రామకృష్ణారెడ్డి మృతి పట్ల గిద్దలూరు శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారి భౌతిక కాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు, మాజీ సైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నేడు శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల్ని ఎన్నికల నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రేలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. వీరిని ఏకగ్రీవంగా కూటమి సభ్యులు ఎంపిక చేశారు. శాసనసభ్యుల కోటాలో శాసన మండలిలో ఏర్పడిన 2 ఖాళీల ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల నామినేషన్ ప్రక్రియ శాసనసభ కమిటీ హాల్లో నేడు జరిగింది. జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా పిడుగు హరిప్రసాద్, తెలుగుదేశం పార్టీ తరపున సి రామచంద్రేలను ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రతిపాదిస్తూ నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్ అధికారి ఎం విజయరాజు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి పివి సుబ్బారెడ్డి నామినేషన్లు స్వీకరించారు. జనసేన పార్టీ ప్రతినిధులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేషు, లోకం మాధవి, మండలి బుద్ధప్రసాద్, తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు పయ్యావుల కేశవ్, ఎన్ఎండి ఫరూక్, జూలకంటి బ్రహ్మానందరెడ్డి, ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. ఆదాయపు పన్ను రిటర్నింగ్ వేయటంలో ఎదురయ్యే ఇబ్బందులపై ఆ శాఖ ఉన్నతాధికారులు రైల్వే ఉద్యోగులకి అవగాహన కల్పించారు. విజయవాడ రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఐటీ శాఖ జాయింట్ డైరెక్టర్ అభినయ ఉద్యోగుల సందేహాలు, అనుమానాలను నివృత్తి చేశారు. డిఆర్ఎం నరేంద్ర పాటిల్ సహా పలు ఉన్నతాధికారులు సదస్సులో పాల్గొన్నారు. రిటర్న్స్ వేయడంలో సామాన్యులతో పాటు పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రిటర్న్స్ దాఖలు చేసే అంశంలో ఎదురయ్యే ఇబ్బందులు, సందేహాలు నివృత్తి చేసేందుకు విజయవాడ ఆదాయపు పన్ను శాఖ అధికారులు రైల్వే సిబ్బందికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. రైల్వే ఆడిటోరియంలో నిర్వహించిన అవగాహన సదస్సుకు ఇన్కమ్ ట్యాక్స్ జేడీ అభినయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు, ఫిల్ చేయవలసిన కాలమ్స్ పై జేడీ అవగాహన కల్పించారు. రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులు,
ఫిల్ చేయవలసిన కాలమ్స్ పై జేడీ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైల్వే ఉద్యోగులు, సిబ్బంది వ్యక్తం చేసిన పలు సందేహాలు, అనుమానాలని ఐటీ అధికారులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో విజయవాడ రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఏ పాటిల్తో సహా పలువురు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ఉద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సందేహాలు నివృత్తి చేసేందుకు ఆదాయపు పన్ను శాఖ అధికారులు అవగాహన సదస్సును నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఇటువంటి అవగాహన సదస్సుల వలన ఉద్యోగులు నష్టపోయే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. విజయవాడ రైల్వే డివిజన్ కార్యాలయ పరిధిలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మిస్ అభినయ గారి ఆధ్వర్యంలో వారి టీం రైల్వే ఎంప్లాయీస్ అండ్ ఇతర గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడంలో ఏవైతే తప్పులు దొర్లుతున్నాయో వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళకి అవేర్నెస్ పెంచడానికి ఈ కార్యక్రమం చేపట్టింది. ఇది ఎంతో హర్షణీయం. సాధారణంగా ఇటువంటి మిస్టేక్స్ వల్ల మనకి ఎంప్లాయీస్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ముందుకు వచ్చి మేము ఎంప్లాయీస్కి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ వాటిని నివృత్తి చేస్తాము అని చెప్పేసి ముందుకు వచ్చారు. సో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీనివల్ల ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క డౌట్స్ని, వారి యొక్క ఏమైనా సులభతరం చేసుకోవడానికి ఎంతో బాగా ఉపయుక్తంగా ఉంటుంది. అండ్ ఈ కార్యక్రమం మన దేశాభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది. ధన్యవాదాలు. Department is helping us with an awareness program regarding income tax returns to be filed by the government employees. Recently, it has been noticed that government employees, sometimes due to lack of awareness and sometimes due to the middlemen, are getting into issues like false refund claims and wrong filing of returns. So this kind of awareness programs will be very helpful for our railway employees, and I thank N. Abhinaya, Joint Commissioner Income Tax, and her team who had come here to help us understand proper filing of income tax returns and inculcating a tax compliance attitude in all our employees. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 3 శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష. ఇసుక, రోడ్లు, నిత్యావసర ధరల నియంత్రణపై అధికారులతో చర్చ. ఇసుక విధానంలో చేపట్టవలసిన మార్పు, చేర్పులపై అధికారులకు సూచన. కాకినాడ కలెక్టరేట్లో అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆడపిల్లల భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని పవన్ వెల్లడి. బెంగళూరు నుంచి గన్నవరం చేరుకున్న మాజీ సీఎం జగన్. జగన్ కు స్వాగతం పలికిన వైకాపా శ్రేణులు. గన్నవరం నుంచి తాడేపల్లికి చేరుకున్న జగన్. లడఖ్లో ఏపీకి చెందిన 3 సైనికులు మృతి. లద్దాఖ్ వద్ద నది దాటే ప్రయత్నంలో 5 సైనికుల్లో మృతి చెందిన 3 జవాన్లు. శోక సముద్రంలో 3 జవాన్ల కుటుంబ సభ్యులు. వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.